యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు మరి చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం దాత్రిం స్వర్గస్థితి లయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాంసే కుచున్నతే కుంకుమారాకశోనే పుండ్రక్షుపాశాం పుష్పభానాం హస్తే నమస్తే జగదేకమాతః జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం మహయగ్రీవముపాస్మయే. ఈరోజు కార్యక్రమంలో భాగంగా విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వారికి దశమహావిద్యలలో మరి విశేషంగా ఏ రాశి వారికి ఏ విద్య బావుగా ఉపకరిస్తుంది మరి అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మరి ఏ దేవత స్తోత్రపారాయణము దశమహావిద్యలలో కనుక మేషాది ద్వాదశ రాశుల వారు అనుసంధించినట్లయితే బావుగా ఉపకరిస్తుంది, ఉపయోగపడుతుంది. అలాగే ఈ దశమహావిద్యల యొక్క విశేషమైనటువంటి మరి విశిష్టత, వీడి యొక్క ప్రభావం అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. కన్యా రాశి వారు విశేషంగా దశమహావిద్యలలో భాగంగా ఏ విద్యను గనక ఉపాసించినట్లయితే, ఏ దేవతను ఆరాధన గనక చేసుకున్నట్లయితే వీరికి విశేషమైనటువంటి యోగ పరిస్థితులు పొందుతారు అని గనక చూసుకున్నట్లయితే, వీరు దశమహావిద్యల్లో భాగంగా మూడవ విద్య అయినటువంటి షోడశీ విద్యను గనక ఉపాసించినట్లయితే ఉత్తమమైనటువంటి పరిస్థితులను పొందుతారు. ఈ అమ్మవారు అరుణారుణ వర్ణంతో ప్రకాశించే శ్రీ షోడశీదేవి దశమహావిద్యలలో మూడవ మహావిద్యగా చెప్పబడింది. పరమశాంతి స్వరూపిణిగా అమ్మవారు ఉంటారు. ఈ దేవికి మార్గశిర శుద్ధ పౌర్ణమి చాలా ప్రీతిపాత్రమైనటువంటిది. ఈ మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున విశేషంగా సాధకుడు చక్కగా ఈ కన్యా రాశివారు ఎవరైతే ఉన్నారో మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున గురుముఖత మంత్రోపదేశం పొంది చక్కగా ఈ షోడశీ మహావిద్యను అభ్యసించినట్లయితే యోగకారకమైనటువంటి పరిస్థితులు తప్పకుండా పొందుతారు. ఈ షోడశీ మహావిద్యలోనే ఈ అమ్మవారిని లలితాని, బాలాత్రిపుర సుందరి అని, రాజరాజేశ్వరీ దేవి అని, మహాత్రిపుర సుందరి అని విశేషంగా అమ్మవారిని వివిధ నామాలతో పిలుస్తూ ఉంటారు. పరమశాంతి స్వరూపిణి, అష్టైశ్వర్య భోగభాగ్యమును ప్రసాదించేటువంటి దేవత. ఈ అమ్మవారిని ఎవరైతే, ఈ మహావిద్యను ఎవరైతే ఉపాసిస్తారో సాధకులకి అనేకమైనటువంటి కష్ట నష్టముల నుండి, బాధల నుండి విముక్తి అనేటువంటిది లభిస్తుంది. మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది, భోగము కలుగుతుంది. అలాగే దీంతో పాటుగా మోక్షాన్ని కూడా ప్రసాదించేటువంటి దేవత. ఈ అమ్మవారు శ్రీచక్ర రూపంలో కొలువై ఉంటుంది. అమ్మవారిని విశేషంగా ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి మంచి వాక్పటిమని ఇస్తుంది, కవితాశక్తిని ఇస్తుంది. అలాగే ఎవరైతే వివిధ రంగాలలో, న్యాయశాస్త్రాలలో కానివ్వండి, నృత్య గీత వివిధ రంగాలలో కానివ్వండి ఎవరైతే ఉన్నారో వారికి చక్కటి వాక్పటిమను, మంచి విద్యను ప్రసాదించేటువంటి దేవతగా ఈ లలిత మహాత్రిపుర సుందరిగా పిలబడేటువంటి మూడవ విద్య అయినటువంటి షోడశీ మహావిద్యను గనక కన్యా రాశి వారు అభ్యసించినట్లయితే, ఉపాసించినట్లయితే చక్కగా యోగకారకమైనటువంటి పరిస్థితులను తప్పకుండా అనుభవిస్తూ ఉంటారు. అలాగే ఈ అమ్మవారు విశేషమైనటువంటి భోగభాగ్యములతో పాటుగా మోక్షాన్ని కూడా ప్రసాదించే దేవత ఈ మూడవ మహావిద్య అయినటువంటి షోడశీ విద్య. కాబట్టి కన్యారాశి వారు విశేషంగా ఈ అమ్మవారిని పూజించండి, విశేషమైనటువంటి ఫలితాలను పొందండి. కన్యారాశి వారికి దశమహావిద్యలలో భాగంగా ఏ విద్యను ఉపాసించినట్లయితే వీరికి బావుగా కలిసి వస్తుంది, ఉపయోగపడుతుంది, అలాగే అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. కన్యారాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, అలాగే హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదముల వారు కలిసి కన్యారాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే
విశాలమైనటువంటి సుందరమైనటువంటి రూప లావణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చును. భోగభాగ్యములను సుఖములను అనుభవించేటువంటి వారు, మృదువైనటువంటి శరీరం కలిగినటువంటి వారు, నీతిపరులు, సత్యవంతులుగా చెప్పుకోవచ్చును. అలాగే విశేషంగా ప్రకృతిని ఆస్వాదించేటువంటి వారు, ఎక్కువగా ప్రయాణాదులు అంటే అధికమైనటువంటి ఇష్టం, విదేశాలలో స్థిరపడాలని చెప్పి అమితమైనటువంటి ఆసక్తి, ప్రకృతిని ఆస్వాదించేటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు, పార్కులు, బృందావనాలు, ఇతరమైనటువంటి నేచర్ సంపదని ఎక్కువగా ఆస్వాదించేటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు. అలాగే కామశాస్త్రమందు ప్రీతి ఎక్కువగా ఉంటుంది, కామ కోరికలు ఎక్కువగా ఉంటాయి. అలాగే విశేషంగా మంచి ప్రియవచనములను పలికేటువంటి వారు, చిరుమందహాసం కలిగినటువంటి వ్యక్తులు, అలాగే బంధువులకు మంచి చేయాలనేటువంటి తపన పడేటువంటి వారు, స్నేహశీలి, పరోపకారిగా చెప్పుకోవచ్చును. అలాగే ధర్మ కార్యక్రమాలు చేయడానికి అమితమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు, ఆధ్యాత్మిక దైవ చింతన కలిగి ఉంటారు. అలాగే విశేషంగా నృత్య, గీత, వాయిద్యాది, పుస్తక, చిత్రలేఖనాది వివిధ ఈ రంగాలలో విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. దీంట్లో మంచి నైపుణ్యం ఉంటుంది. అలాగే విశేషమైనటువంటి వీటికి సంబంధించినటువంటి వ్యాపార సంస్థలు కానివ్వండి, లేదా ఈ రంగాలలో మంచి నిపుణులుగా కానివ్వండి, వీరు బాగుగా రాణించడానికి అవకాశాలు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే స్వల్ప సంతానం కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును. అలాగే విశేషంగా వీరు మంచి ధర్మ కార్యక్రమాల రీత్యా మంచి పేరు, అఖండ పేరు ప్రఖ్యాతులు అనేటువంటి సంపాదిస్తారు. వ్యాపార దక్షత, నైపుణ్యం కూడా తెలిసినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చు. ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు. కన్యా రాశి వారు ప్రతినిత్యం కూడా మరి ఉత్తమ పరిస్థితులను పొందడానికై ఇంకా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం ప్రీం పీతాంబరాయ నమః అనేటువంటి నామజపాన్ని ప్రతినిత్యం కూడా అనుసంధించినట్లయితే ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు. మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో దశమహావిద్యలలో భాగంగా ఏ విద్యను ఉపాసన గనక చేసుకున్నట్లయితే మీనరాశి వారికి యోగకారకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అని గనక చూసుకున్నట్లయితే దశమహావిద్యల్లో రెండవదైనటువంటి మహావిద్య తారాదేవి అని చెప్పబడింది. ఎవరైతే శ్రీ తారాదేవి యొక్క ఉపాసన చేస్తారో వారికి అష్టైశ్వర్య భోగభాగ్యములన్నీ కూడా కలుగుతాయి. ఈ తారాదేవి నీలవర్ణంతో ప్రకాశిస్తూ మరి ఉండేటువంటి దేవత తారాదేవి. ఈ దేవికి ప్రీతికరమైనటువంటి మాసము చైత్రశుద్ధ నవమి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది. కాబట్టి చైత్రశుద్ధ నవమి రోజున విశేషంగా ఎవరైతే ఉపాసన చేయాలనుకుంటున్నారో మీనరాశి వారు చక్కగా గురుముఖత మంత్రోపదేశం పొంది శ్రీ తారాదేవిని ఆరాధన చేయండి. సమస్త అష్టైశ్వర్య భోగభాగ్యములు అనేటువంటివి తప్పకుండా కలుగుతాయి. అలాగే ఈవిడ వాక్కుకు అధిదేవతగా చెప్పబడింది. ఈమెనే నీల సరస్వతి అని కూడా పిలుస్తారు. ఈ సాధన చేయడం వల్ల తారాదేవి సాధన ఉపాసన, ఈ తారాదేవిని ఆరాధించడం పూర్వకంగా మంచి వాక్పటిమ కలుగుతుంది. అలాగే మంచి కవిత రచనాశక్తి వస్తుంది. మంచి విద్యాబుద్ధులు నెరవేరుతాయి. అలాగే వాక్శుద్ధి కలగడము, శత్రునాశనము కలగడము, శత్రువులపై జయం కలుగుతుంది. అలాగే మంచి దివ్య జ్ఞానం అనేటువంటిది లభించే దేవతగా ఈ తారాదేవిని చెప్పబడింది. అలాగే ఐశ్వర్యం లభిస్తుంది, కష్ట నివారణ కలుగుతుంది, సమస్త కష్టముల నుండి అమ్మవారు బయటపడి వేస్తూ ఉంటుంది. అష్టైశ్వర్య భోగ భాగ్యములు అన్నీ కూడా ప్రసాదించే దేవత శ్రీ తారాదేవిగా చెప్పబడింది. ముఖ్యంగా నీల సరస్వతిగా పిలుస్తారు. మంచి వాక్శుద్ధి అనేటువంటిది కలగడము, జయం కలగడము, కార్యజయం కలగడము ప్రసాదించే దేవత శ్రీ తారాదేవి. కాబట్టి మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో చక్కగా శ్రీ తారాదేవిని ఆరాధించి సకలస్థైశ్వర్య భోగభాగ్యములు పొందండి, యోగకారకమైనటువంటి పరిస్థితులను పొందండి. నమస్కారం.